మన జీవితాల్లో మనల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు, మనల్ని గాయపరిచే వాళ్ళు ఉంటారు, మనల్ని వేధించే వాళ్ళు ఉంటారు, మన విజయాన్ని చూసి ఏడ్చే వాళ్ళు ఉంటారు. నువ్వు కష్టపడి ఫలించావనుకోండి, కాలం కలిసి వచ్చింది అంటారు. ఎగ్జామ్స్ నువ్వు పాస్ అయ్యావు అనుకోండి, లక్కు కుదిరింది అంటారు. నీ జీవితంలో నువ్వు ఏది చేసినా సరే ఎవడో ఒకడు ఏదో ఒకటి అంటానే ఉంటారు. దయచేసి గమనించండి, అబ్దుల్ కలాం ఈ మాట అన్నాడు, చిల్లర డబ్బులు శబ్దం చేస్తాయి, విలువైనటువంటి కాగితాలు శబ్దం చేయవు, మౌనంగానే ఉంటాయి. అనగా మన జీవితంలో చిల్లర కబుర్లు చెప్పే వాళ్ళు ఉంటారు, చిల్లరగా తిరిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళు నీ విలువైన జీవితాన్ని అర్థం చేసుకోక విసిగించే ప్రయత్నం చేస్తారు, విమర్శించే ప్రయత్నం చేస్తారు. కానీ వినండి, విలువైనటువంటి కరెన్సీ మౌనంగానే ఉంటుంది, దీనంగానే ఉంటుంది, అంతేకాదు దర్జాగా ఉంటుంది. అది దాని యొక్క లక్షణం. కాబట్టి చెప్తున్నా, యేసుక్రీస్తును ఎంతగా ద్వేషించారో, ఎంతగా దూషించారో, ఎంతగా విమర్శించారో తిరగబడ్ల నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో కూడా అదే చేయాలి. సహోదరి సహోదరులు, ఈ లోకంలో ఎవడు ఏదన్నా ఏమనుకున్నా దేవుడు నీకు ఇచ్చిన పనిని శక్తి వంచన లేకుండా చేస్తూ ముందుకు సాగటమే, విజయం సాధించటమే దేవుడు నీకు నాకు ఇచ్చిన అద్భుతమైన ఆశీర్వాదం. Download ShareChat.